నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మన భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంలో ఎటువంటి బాధలు పడ్డారో, ఎటువంటి కష్టాలు భరించాలో చెప్పడం కోసం వచ్చాను. ఎంతలో దురదృష్టం దాపరించింది. బ్రిటిష్ వాళ్ళు చంపేస్తున్నారు. ఒకసారి మా బిడ్డ బడిలోకి గాంధీ బాబు పెట్టుకుని వెళితే వంగదీసి 3 గుద్దులు తబే అని గుద్దారు. వాళ్ళు అసలు మనుషులేనా? వాళ్ళు మనుషులా పశువులా? వాళ్ళు నాశనమైపోయారు. గాంధీ డబ్బు పెట్టుకొని ఎందుకు వచ్చావు? అంటే మా మాట అంటే నీకు లెక్కలేదా? పెట్టుకోకూడదు, ఇది మా రాజ్యం. గాంధీ టోపీ పెట్టుకొని రావద్దు అన్నారు. వీళ్ళు అసలు మనుషులేనా? ఒకసారి మా చెల్లెల కూతురు బడిలో వందే మాత్రం గేయం పాడిందని ఆడకూతురని కూడా చూడకుండా కొట్టారు. వాళ్ళు అసలు మనుషులేనా? వాళ్ళు మానవత్వం ఉందా లేదా? వాళ్ళు నాశనం అయిపోడు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ. దేశభక్తి గేయాలు ఎందుకు పాడుతున్నావు నువ్వు? మా దేశభక్తి గేయాలు కూడా పాడకూడదా అమ్మగారు? పాడకూడదు. ఇలా మా చెల్లెల కూతురు ఆడకూతురని కూడా చూడకుండా కొట్టారు. వాళ్ళు నాశనం అయిపోయాడు. వాళ్ళు అసలు మనుషులా పశువులా? ఒకసారి కళ్ళు సారాయి అమ్మి ఉన్న డబ్బు కూడా దోచుకున్నారు. వాళ్ళు మనుషులా పశువులా? ఓ భారతీయులు కళ్ళు సారాయి తాగడానికి రారా? అయ్యా, ఇప్పుడే మూటలు మోసి వచ్చాం. డబ్బులు రానాకి ఆలస్యమైంది. ఈ ఆలస్యము అంతా మీరే. మా తమ్ముడిని కూడా తీసుకొచ్చాను. 2 సీజాలు ఉన్నాయ్యా. అలవాటు చేసి ఉన్న డబ్బు కూడా దోచుకునేవారు. వాళ్ళు అసలు మనుషులు పశువులు. దేశంలో పంటలు బాగా పొందిన పట్టడం కోసం అవసరం పడ్డారు. కుక్కలతో పోరాడి మరి పిల్లవారికి అన్నం పెట్టిన కుక్కలతో పోరాడి మరి అన్నం తినిపించేవారు. వాళ్ళు మనుషుల పశువుల? కుక్కలకి వేసే అన్నం కోసం పోరాడవలసిన స్థితికి గారం. తయారు చేసి ఉప్పు మీద కూడా పండించేవారు. ఉప్పు ఎందుకు ముట్టుకుంటున్నారు మీరు? మా దేశంలో పండిన ఉప్పే కదమ్మ గారు. ముట్టుకుంటే తప్పేంటి? ముట్టుకోకూడదు. వీళ్ళకి పన్ను విధించండి. ఇప్పుడు ముట్టుకోండి ఉప్పు. ఇది మా పండుగ. ఉప్పు మీద కూడా పన్ను విధించేవారు. అసలు ముట్టుకొని ఇచ్చేవారు కాదు, పన్ను కట్టమనేవారు.